హలో ఫ్రెండ్స్, ఈ కక్కిరిని ఎన్ని విధాలుగా ఏ నక్షత్రంలో ఉపయోగించుకుంటే మనకి ఈ రంగుని అనేది విజయం సాధిస్తామనేది ఈ వీడియోలో చెప్తున్నానండి. ముందుగా ఈ కక్కిరి మీద ఉన్న రంగులు పైన నెమలి పశం, రెండోది కాకి, మూడోది కుచ్చు లోపల పింగళ, తోకలో వచ్చేసి కోడి చూపు అనేది ఉంది. ముందు కక్కిరి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే గౌడు. కక్కిరి అంటేనే గౌడు. అక మనకి సింపుల్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే నక్షత్రంలో గౌడు కలిసినప్పుడు ఈ కక్కిరిని మనం ఉపయోగించుకోవాలి. ముందుగా ఈ కక్కిరికి బాగా ఉపయోగపడే నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో శుక్లపక్షంలోనే బాగా ఈ కక్కిరి అనేది ఉపయోగపడుతుంది. ఆ శుక్లపక్షంలో మీరు ముందుగా చూసుకోవాల్సింది 5వ జాము. ఆదివారం 5వ జాము ఒకటి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మంగళవారం శుక్లపక్షంలో 5వ జాము బాగా ఉపయోగపడుద్ది. అదే శుక్లపక్షంలో అంటే ఈ జ్యేష్ఠ నక్షత్రం ఈ టైంలో వస్తే మనం ఉపయోగించుకోవాల్సిన రంగుని నేను చెప్తున్నానండి. తర్వాత ఉత్తరాషాఢ ఒకటి ఉపయోగపడుద్ది, తర్వాత మూల ఒకటి ఉపయోగపడుద్ది, తర్వాత మృగశిర నక్షత్రం ఒకటి ఉపయోగపడుద్ది. ఈ నల్ల కక్కిర అనేది శుక్లపక్షంలోనే బాగా ఉపయోగపడుతుందండి. ఈ శుక్లపక్షంలో సోమవారంలో 1వ జాములో ఈ నక్షత్రాలు కలిసిన, బుధవారంలో 1వ జాములో ఈ నక్షత్రం కలిసిన, గురువారంలో 2వ జాములో ఈ నక్షత్రం కలుస్తుంది. నక్షత్రాన్ని గురువారం 2వ జాములో కలిస్తే పెట్టుకోవచ్చు. అలాగే శుక్రవారం నాడు 3వ జాములో మీరు చూసుకున్నట్టయితే కలుస్తుందండి ఈ రంగు. మనం ఈ రంగులు కలుపుకొని పెట్టుకుంటే ఈ యొక్క గౌడు చూపు గల కక్కిరి మనకి ఇట్లా గౌడు చూపున్న ఏ కోడినైనా సరే గౌడు ఉన్న టైంలోనే మనం ఉపయోగించుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల్లో చాలామంది, అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కువ శాతం పింగళాలని, కోడి కాకిల్ని పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారండి. మరి ఆ టైంలో ఆ కోళ్ళకి పైన మన కోడి అవ్వాలంటే ఇలాంటి కోడిని మన దగ్గర ఉపయోగించుకుంటే ఆ టైంలో ఇలాంటి కోడి అనేది మనకు ఉపయోగపడుద్దండి. ప్రతిసారి కూడా రంగు పెట్టేటప్పుడు దానికి పై కోడి ఏదొస్తుంది అనేది మనం గమనించుకుని అపోనెంట్ పార్టీని మనం అంచనా వేయగలిగితేనే వెళ్ళే బరిలో పందెం తీయగలమండి. అన్నిసార్లు రిజల్ట్ అనేది పాజిటివ్గా రాదు, కొన్నిసార్లు అనేది పోతూ ఉంటాయి. కానీ అపోనెంట్ పర్సన్ని మనం అంచనా వేసి పందానికి వెళ్ళినప్పుడే మనకి ఆ పర్సన్ తెచ్చే కోళ్ళు మనకు ఒక ఐడియా అనేది ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.